రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ టీటీఏ కల్చరల్ టీమ్ ని ఫెలిసిటేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్ సంగీత గారు అలాగే రమ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంతోమంది రాజకీయవేత్తలు అలాగే వివిధ రంగాల్లో ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాగతం, సుమస్వాగతం. అదే రవి స్వాగతం. రవి స్వాగతం. రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది బ్యూటిఫుల్ లేడీస్ ఆన్ స్టేజ్. ఈలో నుంచి ఒక సంగీత పిశాచాన్ని బయటికి తీస్తాం. పిశాచి కాదు, పిపాసి. పిపాసి, పిశాచి రెండు దగ్గరలో ఉంటాయి. సరే, ఇట్లాంటి ఈ పిశాచి పిపాసి ఉంది కదా, ఇలాంటి పదాలతోని ఒక గేమ్ స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇట్ ఇస్ మనం అంతాక్షరి లాస్ట్ పదం ఇస్తే ఆ పదంతో పాట పాడతాం. ఎస్, పదం నేను ఒకటి ఇస్తా, ఆ పదంకి దగ్గర ఉన్న పదంతో వచ్చిన పాట పాడాలి. వాళ్ళు కూడా పాడొచ్చా? ఎవరైనా పాడొచ్చు. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే మీరు కూడా ఆన్ స్టేజ్ రావచ్చు. అంటే పదానికి రైమింగ్ గా ఉండాలి. ఆ పదానికి రైమింగ్ గా ఉండాలి. ఆ పదానికి దగ్గర ఉన్న పదంతో పాట ఏదో ఒకటి స్టార్ట్ అవ్వాలి. అది ఉట్టి ఏఆర్ రెహమాన్ గారి పాటలా అయి ఉండాలి. ఏఆర్ రెహమాన్ గారి పాట. yes okay come on. Alright, so first మీకు ఇచ్చే పదం ఏంటంటే దోస. దోసకి దగ్గర ఉన్న పదంతో ఏఆర్ రెహమాన్ గారు 5 4 ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, ఇదే బాలే. నేను వేసా దోస, అది మాడింది, అది నువ్వు తినేసా. బాగుంది బాగుంది బాగుంది. హరిణి దేశరాజు అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మాట్లాడాలన్నా, మోటివేట్ చేయాలన్నా ఆ ఎనర్జీతో మాట్లాడేది ఎవరు అంటే ఆఫ్టర్ అస్ లో బిఫోర్ అస్ అంతే మల్లారెడ్డి గారు. ఎస్, మల్లారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మల్లారెడ్డి గారి మాటలు వినడానికి ఇక్కడ ఎవరెవరు రెడీగా ఉన్నారు? కష్టపడ్డా అనే పదానికి నిర్వచనం మా మల్లారెడ్డి గారు. నేను కూడా కష్టపడ్డా, మైక్ పట్టినా, యాంకరింగ్ చేసినా, అందరినీ వచ్చినా, టీటీఏకి వచ్చినా. ఎస్, సో అట్లా నేను కూడా మల్లారెడ్డి గారి ఇన్స్పిరేషన్ తో ఇక్కడ ఆయన ఇన్స్పిరేషన్ తో నేను సోషల్ మీడియా స్టార్ట్ చేశాను. లేకపోతే లేకుండా నేను ఆయన చూడడానికే సోషల్ మీడియా. మా యూత్ లీడర్ నాకు 3 minutes ఇచ్చేసే నాకు మైక్. నిన్ను పక్కకు పోమన్నారు పద. యూత్ అంటే నాకు గుర్తొచ్చేది ఇంకో పేరు. ఏంటది? మన మల్లారెడ్డి గారు. ఆఫ్ కోర్స్, ఎవర్ యూత్ ని ఇన్స్పైర్ చేయాలన్నా, యూత్ గురించి మాట్లాడాలన్నా, మోటివేట్ చేయాలన్నా ఆ ఎనర్జీతో మాట్లాడేది ఎవరు అంటే ఆఫ్టర్ అస్ లో బిఫోర్ అస్ అంతే మల్లారెడ్డి గారు. గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మల్లారెడ్డి గారి మాటలు వినడానికి ఇక్కడ ఎవరెవరు రెడీగా ఉన్నారు? మా యూత్ లీడర్. నాకు 3 minutes ఇచ్చేసే నాకు మైక్. నిన్ను పక్కకు పోమన్నారు పద. ఇండియాలో మల్లారెడ్డి, అమెరికాలో పైల మల్లారెడ్డి. నేను ఒక మామూలు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన 1976లో నా పరిస్థితి ఏంది గుర్తా? ఒక సైకిల్, 2 పాల క్యాన్లు, 75,000 మంది స్టూడెంట్స్, 500 ఎకరాల ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజ్ 2000 బెడ్. మీరందరూ కూడా ఇవాళ టీటీఏ సభకు వచ్చిరంటే అమెరికాలో మొత్తం ఒక 25% నా స్టూడెంట్సే ఉంటారు. లక్షల మందిని
టాప్ ఇంజనీర్లను పంపించిన, టాప్ డాక్టర్లను పంపిస్తున్నా నేను. అంటే ఒక మిల్క్ వెండర్ ఈరోజు ఇంతమందిని తయారు చేస్తుందంటే అది ఆషామాషి కాదు. నేను పాలమ్మినా, పువ్వులమ్మినా, బోర్వెల్ నడిపించినా, కాలేజీలు పెట్టినా, కష్టపడ్డా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళా ఎమ్మెల్యే అయినా, సక్సెస్ అయినా. సక్సెస్ అంటే ఎక్కడన్నా ఉండదు. సక్సెస్ అంటే మన చేతిలోనే ఉంటుంది. అదృష్టం అంటే ఎక్కడన్నా ఉండదు, ఏడ బజార్లో దొరకదు, మన చేతిలోనే ఉంటుంది. భగవంతుడు అంటే ఎక్కడన్నా ఉండడు, మన అందుంటాడు భగవంతుడు, మన అందుంటాడు. కాబట్టి మీరందరూ కూడా బాగా కష్టపడి చదువుకొని అమెరికాకు వచ్చి రాత్రింబగళ్ళు భార్య భర్తలు కష్టపడి ఈరోజు ఇంత గొప్పలయ్యారు. మీకు మనవి చేస్తున్నా, ఇప్పటిదాకంటే కూడా కష్టపడి ఇండస్ట్రీస్ పెట్టి మెకానికల్ సివిల్ చదివి ఇదంతా గొప్పలయ్యారు. కానీ ఇప్పుడంతా కూడా టెక్నాలజీ టెక్నాలజీ టెక్నాలజీ, ప్రపంచమంతా కూడా టెక్నాలజీ ఉంది. మీరు ఇంకా కూడా అడ్వాన్స్ అయ్యి ఇంకా టెక్నాలజీలో పోతే, మేము కూడా ఇంతకుముందు కాలేజీలలో మెకానికల్ సివిల్ ట్రిపుల్ ఇవన్నీ ఉండే, ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఓన్లీ ఏఎల్ఎంఎల్, డాటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అని నడుస్తుంది మొత్తం. ఇండియాలో ఒక్క క్యాంపస్లోనే 25,000 సీట్లు కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్కి. అంటే నేను ఒకటే చెప్తున్నా, ప్రయత్నం చేస్తే ఎంత గొప్పలన్నా కావచ్చు. అది మల్లారెడ్డి మోడల్. కష్టపడితే హార్డ్ వర్క్ చేస్తే మనం ఎంత గొప్పలన్నంత కావచ్చు, ఎంత ప్రయత్నం అన్న, ఎంత పైకన్నా రావచ్చు. నేను ప్రతి రూపాయికి కష్టపడ్డా, ప్రతి నిమిషానికి కష్టపడ్డా. కష్టపడేదాన్ని సక్సెస్ అయ్యేదానికి 4 మంత్రాలు: టైం వేస్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు, హార్డ్ వర్క్ చేయాలి, ప్లానింగ్ చేయాలి, రెస్పెక్ట్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. గ్యారంటీగా సక్సెస్ అవుతాం, గ్యారంటీగా సక్సెస్ అవుతాం. కాబట్టి మీరు అందరు కూడా కష్టపడుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. మా మల్లారెడ్డి అన్నకు ఒకటే మాట చెప్తున్నా, టీటీఏ మల్లారెడ్డి అన్నకు, మా ఫౌండర్ చైర్మన్కు ఒకటే మాట చెప్పి ముగిస్తున్నా. మీరందరూ కూడా 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ టీటీఏ సభలకు. పెట్టండి, తప్పులేదు. కానీ ఇంకొక సభ కూడా ప్రతి ఏడాది పెట్టాలి, సెమినార్ మాదిరి. ఇంకొక ట్రస్ట్ పెట్టాలి. మన తెలంగాణకి వెళ్ళి వచ్చిన బిడ్డలకు, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళకు, ఎంఎస్ చేసేటోళ్లకు, వాళ్ళకి జర కన్వీనియంట్గా హాస్టల్ ఫెసిలిటీ కానీ, ఎంఎస్ కాగానే జాబ్ ఫెసిలిటీస్ కానీ మన వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇప్పుడు కేరళ అంటే నర్సులు ప్రపంచమంతున్నారు, తెలంగాణ అంటే ఐటీ పీపుల్ ప్రపంచమంతా ఉండాలి. అమెరికన్ రూల్ చేసేది ఎవరు? మన తెలంగాణ ఇంజనీర్సే. రాబోయే రోజులలో ప్రతి దాంట్లో కూడా మనం ప్రెసిడెంట్ కానీ, మన కార్పొరేటర్ కానీ, కౌన్సిల్ మెంబర్ కానీ, సెనేటర్స్ కానీ మొత్తం మన తెలంగాణ పీపులే ఉండాలని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై మల్లన్న, జై మల్లన్న, జై జై మల్లన్న. అన్న ఇక్కడే ఉండాలన్నా, చిన్న సన్మానం మీకు, ఇంత గొప్పగా మాట్లాడినందుకు, మా అందరిని ఇంతగా ఇన్స్పైర్ చేస్తున్నందుకు. ఇక్కడ వేదిక మీద ఆల్రెడీ మల్లారెడ్డి గారు ఉన్నారు. మన పైలో మల్లారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు, వారి ఇరువురు కలిసి మల్లారెడ్డి గారిని ఫెలిసిటేట్ చేస్తారు. వంశీరెడ్డి గారు కూడా కలిసి. ఆ ఎనర్జీ ఒక ఊపు వచ్చేస్తుంది. కొంతమంది మాట్లాడితే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అలాంటి వారిలో మన మల్లారెడ్డి గారు ఒకరు. మల్లారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. జై మల్లన్న. మీరు ఇలానే ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి, మీ స్పీచ్లు ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మల్లన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసావా, ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకూడదని వెంటనే ఎట్లా వెళ్ళిపోయారు ఆయన. ఎగ్జాక్ట్ 3 minutes అంటే 3 minutes మాట్లాడారు. అది టైమింగ్ అంటే. ఓకే సరే, ఇప్పుడు మూవింగ్ అహెడ్. ఈరోజు మన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే గారు శ్రీ అనిరుద్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మదన్ మోహన్ గారు, ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Good evening. To introduce myself, I am Anirudh Reddy. I am first time MLA from Jechalla. With the blessings of our Honorable Minister Komatati Venkat Reddy Garu, and here our Honorable Minister, Transport Minister Ponnamanna Garu, Honorable MLA Mallareddy Garu, and Paila Mallareddy Garu, Vijayapal Reddy Garu, Mohan Reddy Garu, Bharat Reddy Garu, President
Vamshi Reddy Garu, Naveen Reddy Garu. Just to introduce myself, I'm a computers graduate. I worked in software intense technology for 5 years, and as a first-time MLA, this is the second time in TTA in Seattle, and I wish you all a good luck. And even Malanna's factory is also there in my constituency. We have a SEZ, we have industries, and most of our students from Jetchala also. There are 20,000 students in every constituency who are studying in government schools. I know in late 80s, 90s, all the entrepreneurs who are over here also study in most of the government schools. Anirudh గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు బి ఫెలిసిటేటెడ్ బై విజయపాల్ రెడ్డి గారు అండ్ అలాగే మల్లారెడ్డి గారు. అండ్ ప్రోగ్రామ్స్ లైక్ డాన్స్ ప్రోగ్రామ్స్, మ్యూజికల్ ప్రోగ్రామ్స్, అండ్ ఆల్సో వి ఆల్సో హ్యావ్ థియరీ బ్యాండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పొన్నం ప్రభాకర్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టీటీఏ కన్వెన్షన్కి ఈరోజు విచ్చేసినందుకు వారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ లేదా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన తర్వాత మీ అందరూ కూడా ఇక్కడ ఉండి మార్పు జరగాలి, ప్రజాస్వామ్యం రావాలి, ప్రజాపాలన రావాలనే ఆలోచనతో మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో గత 5 నెలల కింద ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మీ అందరి యొక్క సలహా సూచనలను ఆహ్వానిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తెలంగాణ మరింత అభివృద్ధిలోకి రావాలి, దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉండాలనే ఆలోచనతో ముందుకు పోయేటువంటి ప్రభుత్వానికి మీ అందరి యొక్క ఆలోచన ఆకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలకు సంబంధించినటువంటి అక్కడ ఉండబడేటువంటి రిఫార్మ్స్ తీసుకురావడానికి కానీ అది రవాణా శాఖ కావచ్చు, లేదా ఇతరత్ర టెక్నాలజీ కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా మీ దగ్గర నుంచి సలహా సూచనలు ఆహ్వానిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తెలంగాణ మరింత అభివృద్ధిలోకి రావాలి, దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉండాలనే ఆలోచనతో ముందుకు పోయేటువంటి ప్రభుత్వానికి మీ అందరి యొక్క ఆలోచన ఆకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలకు సంబంధించినటువంటి అక్కడ ఉండబడేటువంటి రిఫార్మ్స్ తీసుకురావడానికి కానీ అది రవాణా శాఖ కావచ్చు, లేదా ఇతరత్ర టెక్నాలజీ కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా మీ దగ్గర నుంచి సలహా సూచనలు ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకన్నట్టుగా మీరు ఇక్కడ వచ్చి అనేకమైనటువంటి శ్రమపడి మీరు ఎదగడంతో పాటుగా మీరుండబడేటువంటి గడ్డ తెలంగాణకు సంబంధించి కూడా మరి అభివృద్ధిలో భాగస్వామ్యం ఏ విధంగా మీ యొక్క ఆలోచన సరళి ఉండాలని, ప్రభుత్వానికి సంబంధించి చేపట్టే కార్యక్రమాలతో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి ఎక్కువసేపు మాట్లాడకుండా తెలంగాణ బిడ్డలకు, ఆడబిడ్డలకు, అక్క చెల్లెలకు, తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 48 గంటల్లో సోనియా గాంధీ గారి జన్మదినం రోజు మహిళలందరూ కూడా అక్కడ ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చే విధంగా అయితే ఒక సౌకర్యం కలిగిస్తా ఉన్నామో, ఇంకా ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించి విద్య, వైద్యము లేదా ఇతరత్ర ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన విషయం లోపల కూడా ఏదైనా సలహా సూచనలు ఇవ్వమని కోరుతూ మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ సాధన వట్టిగేం రాలేయాల. అదేవిధంగా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకన్నట్టుగా మీరు ఇక్కడ వచ్చి అనేకమైనటువంటి శ్రమపడి మీరు ఎదగడంతో పాటుగా మీరుండబడేటువంటి గడ్డ తెలంగాణకు సంబంధించి కూడా మరి అభివృద్ధిలో భాగస్వామ్యం ఏ విధంగా మీ యొక్క ఆలోచన సరళి ఉండాలని, ప్రభుత్వానికి సంబంధించి చేపట్టే కార్యక్రమాలతో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి ఎక్కువసేపు మాట్లాడకుండా తెలంగాణ బిడ్డలకు, ఆడబిడ్డలకు, అక్క చెల్లెలకు, తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 48 గంటల్లో సోనియా గాంధీ గారి జన్మదినం రోజు మహిళలందరూ కూడా అక్కడ ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చే విధంగా అయితే ఒక సౌకర్యం కలిగిస్తా ఉన్నామో, ఇంకా ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించి విద్య, వైద్యము లేదా ఇతరత్ర ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన విషయం లోపల కూడా
ఏదైనా సలహా సూచనలు చేయమని కోరుతూ మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ సాధన వట్టిగేం రాలేయాల డిసెంబర్ 3 నాడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గత 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం పరిపాలించిన పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు సహచార పార్లమెంటు సభ్యులందరం కలిసి సోనియా గాంధీ గారి ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. అటువంటి తెలంగాణ అసోసియేషన్ కూడా అమెరికాలో ఇంకా మరింత తెలంగాణ ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. మనందరి కరతాళ ధ్వనుల నడుమ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక డైనమిక్ లీడర్గా మనందరికీ తెలుసు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఎంతోమందికి చేదోడు వాదోడుగా ఉంటూ వారు ఉంటారు అన్న దానికి నిదర్శనం మోస్ట్ రీసెంట్ టైమ్స్లో నేను చేసినటువంటి నా ఎన్జిఓ నుంచి ఒక సేవా కార్యక్రమానికి గాను ఒక 10 రోజుల పాటు మనకి యూసఫ్గూడలో ఉండేటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంని మన ఐ డొనేషన్ క్యాంప్కి గాను వారు గవర్నమెంట్ తరపు నుంచి ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయం. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్లీజ్. సుమ గారు యాంకరే కాదు, ఆమెకు మన ఇటీవలే హైదరాబాద్లో విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నేత్రాలయ శంకర్ నేత్ర ఆధ్వర్యంలో చారిటీ కార్యక్రమాలు చేసుకుంటారు. అందరు ఏమనుకుంటారంటే సుమ అంటే ఏదో మనందరికీ ఎంజాయ్మెంట్గా యాంకర్ అనుకుంటాం, కానీ వారిలో చాలా ఉన్నది. మనందరికీ ఎంతో ఇష్టమైన చెల్లెమ్మ సుమ గారికి ముందుగా మీ అందరి తరఫున టైటీఏకి వచ్చినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొదటగా టీటీఏ ప్రారంభించినందుకు మళ్ళా నన్ను ఆ రోజు నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాను. 9 ఇయర్స్లోనే వెస్ట్ కోస్ట్లో ఇంత పెద్ద కాస్ట్లీ సిటీలో ఇంత మెగా ఈవెంట్ నిర్వహిస్తున్న మల్లారెడ్డి గారికి, వారి టీం అందరికీ, వంశీ గారికి, వారి టీం అందరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, తక్కువ సమయంలోనే మంచి అమెరికన్ తెలుగు అసోసియేషన్గా పేరు తెచ్చుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మీకు తెలంగాణ గవర్నమెంట్ తరపుకెళ్ళి మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎన్నో వేల మైళ్ళ దూరం దాటి తెలంగాణకి వెళ్ళి హైదరాబాద్ వచ్చి అమెరికాకు వచ్చి ఇక్కడ ఉంటుంటూ కష్టపడుతూ మళ్ళా మీ ప్రాంతాల కోసం, మీ గ్రామాల కోసం అక్కడికి వెళ్ళి ఎవరైనా వచ్చినా అందుబాటులో ఉండి మీరు చేస్తున్న సేవలు కానీ, తెలంగాణ రాష్ట్రం అప్పుడు మీరు అప్పుడు మోరల్గా ఇక్కడ ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని మీరు చేసిన సపోర్ట్ ఎప్పుడు కూడా మర్చిపోలేంది. నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర 5 శాలువాలు తెప్పించి అక్కడ అభిషేకం చేపించి తీసుకొచ్చిన మీరు నాకు సన్మానం చేయదు, నేను మీకు సన్మానం చేసే అవకాశం ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ తరఫున. ఎందుకంటే అది తెలంగాణ ప్రేమ అంటే అట్లుంటుంది అన్నట్టు. మీతో మీ సన్మానం చేయించుకోవడం కాదు. ఇవాళ మీరు భారతదేశంలో మన ఇండియా డెవలప్మెంట్లో కానీ తెలంగాణ డెవలప్మెంట్లో ఎన్ఆర్ఎస్ఐ పాత్ర బాగుంది. ఇలా టాప్ కంపెనీ సీఈఓస్గా సత్యనారాయణ వారు లాంటి వారు ఎంతోమంది ఉన్నారు తెలంగాణలో. అందుకనే మీ పాత్ర ఇండియా డెవలప్మెంట్లో ఉన్న మీ పాత్ర మరవలేనిది, హైదరాబాద్ డెవలప్మెంట్లో కూడా మీ పాత్ర మరవలేనిది. అందుకనే సన్మానం మా గవర్నమెంట్ తరఫుకి నేను చేస్తున్నాను, అది కూడా వెంకటేశ్వర స్వామి శాల్వాతో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ సుమా సార్. మరి శాల్వతో సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని. యాక్చువల్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పైల మల్లారెడ్డి గారు సత్కరించాలి అనుకుంటే ఇక్కడ రివర్స్లో జరుగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మల్లారెడ్డి గారు చేసినటువంటి ఎనలేని సేవలకి గాను మన మల్లారెడ్డి గారిని సత్కరిస్తున్నారు. ఒక ట్రూ లీడర్ కి సత్కారం ఫ్రమ్ అ ట్రూ లీడర్, లీడర్ విత్ అ విజన్. అండ్ అలాగే మన టీటీఏ వంశీరెడ్డి గారు ప్రెసిడెంట్ని కూడా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫెలిసిటేట్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ వంశీరెడ్డి గారు ఫర్ అ సక్సెస్ఫుల్ కన్వెన్షన్. శ్రీ విజయపాల్ రెడ్డి గారికి సన్మానం. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అలాగే మోహన్ పాట్లోల గారు
ఈరోజు టీటీఏ కన్వెన్షన్ జనాలతో కిక్కిరిసిపోయి ఉంది కదా రవి. అమేజింగ్. ఎస్. అలాగే ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము డెప్యూటీ మెజారిటీ లీడర్ ఆఫ్ ది వాషింగ్టన్ స్టేట్ సెనేట్ అండ్ క్యాండిడేట్ టు బి ద నెక్స్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ వాషింగ్టన్, Manka Dhingra, to please come onto the stage. Srimati Manka Dhingra, to please come onto the stage. Good evening, everyone. On behalf of the Washington State Senate, I am very proud to welcome TTA Conference to Seattle, Washington. It is truly my pleasure to represent such a diverse community in the Washington State Senate. And I just want to say, it is immigrants that make this country great. This country was built on the back of immigrants. And when I see all of you over here, immigrants, first generation, second generation, this is why we do the work that we do. So thank you so much for being here, and congratulations on such a successful convention. Thank you. Thank you so much, Manga Garu, and thank you so much for all your love and support towards TTA. Felicitation by the dignitaries on stage. సుమగారు దీని తర్వాత మన త్రిగిరి బ్యాండ్, నెక్స్ట్ ఇంకా ఇంకో కల్చరల్ ఈవెంట్ ఉంది. కిడ్స్ ఆర్ రెడీ. ఎస్, స్వాగత గీతాన్ని ఇప్పుడు ప్రజెంట్ చేయబోతూ ఉన్నారు. తెలంగాణకి సంబంధించినటువంటి రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్, మన సంస్కృతి సంప్రదాయాలు, అలాగే మనకుండేటువంటి కవులు గొప్పతనాన్ని వర్ణిస్తూ తెలంగాణ గురించినటువంటి ఒక స్వాగత గీతాన్ని మనకి ప్రజెంట్ చేయబోతున్నారు. కళామండపం డాన్స్ స్కూల్, అలాగే ఆరాధ్య డాన్స్ అకాడమీ, నాట్య సదన్ స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్, స్టైల్ బీట్స్ డాన్స్ అకాడమీ and Isha Dance Academy. So let's welcome them on stage, please. Swagata nrutyam chese vallaki swagatam. Swagata geetam on stage. వడ్డేపల్లి కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ అద్భుతమైనటువంటి స్వాగత గీతాన్ని అందించారు. అలాగే వందే మాత్రం శ్రీనివాస్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ బ్యూటిఫుల్ సాంగ్ని కంపోజ్ చేసినందుకు గాను వడ్డేపల్లి కృష్ణ గారికి, వందే మాత్రం గారికి చిరు సత్కారం. And it's time to call on stage the beautiful Srileela. Srileela garu stage meeku ravalsindiga korukuntunam. First of all, andarki namaskaram. Chala chala santoshanga undi vallu ikkadiki raadam. And honestly, it's my first time in Seattle. Chala rojula tarvata aithe chinnappudu vachanani cheppindi amma. But honestly, I think ee performances chusin tarvata, backstage green room lo andarni chusin tarvata, it didn't feel like I was in the States, ఏదో ఇండియాలో హైదరాబాద్లో ఎక్కడో ఉన్నట్టుంది. మీరు అన్నట్టు నేను ఆ జ్యువెలరీ ఇవన్నీ చూస్తుంటే నేను అదే అనుకున్నాను. మాకు చక్కగా దొరకలేదు కదా షూటింగ్ కి, కొంత జ్యువెలరీ ఇక్కడికి వచ్చింది. అదే నాకు అర్థమైంది, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. బట్ అవి చాలా కష్టం, ఎందుకంటే ఇఫ్ యూ ఒక చిన్న యూనో క్లోత్స్ అయినా యాక్సెసరీస్ అయినా తెంపించి so much effort that goes in really, and ఈ యొక్క సెలబ్రేషన్ అందరి కోసం. అండ్ ఐ థింక్ ఉట్టి తెలుగైట్స్కి ఇలాంటి ఒక ఫంక్షన్ ఉంటుంది యూఎస్లో కూడా. సో దేశం నుంచి ఎంతో దూరంగా ఉన్న ఐ థింక్ కల్చరీ చాలా దగ్గరగా ఉన్నారు. సో దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ ఆల్ హ్యావ్ ఫన్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఆర్ హ్యావింగ్ ఫన్. ఐఎమ్ హియర్ టు బీ అన్ ఆడియన్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బై ఎనీ ఛాన్స్ ఏమైనా ఒక పాట వేస్తే డాన్స్ చేయాలనే మూడ్ ఏమైనా ఉందా ఇవాళ చూసే మూడ్లో? ప్లీజ్ అండి మేము చాలా చాలా ఎక్స్పెక్ట్. ఎంతమంది? కమ్ ఆన్ సియాటల్
నేను కూడా శ్రీలీలతో పాటే ఉన్నాను. ఐఎమ్ ఆన్ ద సైడ్ ఆఫ్ శ్రీలీల. అండ్ శ్రీలీల ఇవాళ చూసే మూడ్లో ఉంది కాబట్టి ఒక్కసారి ఆ కుర్చీ మడత పెట్టి పాట పీసీఆర్ వాళ్ళు ప్లే చేస్తే రవి చేస్తాడు, మేము చూస్తాం. అది పర్ఫెక్ట్. నేను చేస్తే ఉన్నోళ్ళు పోతారండి బాబు. ఏం లేదు, కావాలంటే చూడు. అసలు మా మల్లారెడ్డి గారు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తారు నీకు. ఓకే, సాంగ్ ప్లీజ్. సాంగ్ టైం పడుతుంది. శ్రీలీల గారు ఒక్క స్టెప్. ఇప్పుడు దాకా సుమా గారు అదేంటది భర్త ఏదో చేశారు, భరతనాట్యం. ఐ డిడ్ డాన్స్ పర్ఫార్మెన్స్ టుడే. అరంగేట్రం. చూడలేదు కదా, అదృష్టవంతురాలు. ఓకే, అది ఒక్కసారి తక్కడ తిమ్ముతాం. మళ్ళీ రీల్ కోసం అంట. రీల్ కోసం పీసీఆర్ లో పాట ప్లే చేసే యోధులు ఎవరైనా ఉన్నారా? పాట ప్లే చేస్తున్నారు, వెతుకుతున్నారంట. యూట్యూబ్ లో ప్లే అవుతుంది. రైట్స్ ఇష్యూ ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి, మాకు అలాంటివి ఏం లేదు. సో సియాటిల్ కోరుకుంటుంది కాబట్టి ఎంతమంది సియాటిల్ ఆవి రెడీ? ఎస్. సో తెలుగు వారందరూ సియాటిల్లో ఉన్నారు, మన టీటీఏ కన్వెన్షన్కి వచ్చారు కాబట్టి ప్లీజ్ ఒక్క స్టెప్, ఇఫ్ యూ కెన్ ప్లే ది మ్యూజిక్ ప్లీజ్. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఎందుకంటే ఓకే, ఆ సాంగ్లో స్టెప్పులు ఇలా స్టేజ్ మీద వేసేటట్టు లేవు కాబట్టి. అవే వద్దండి మాకు, అవే వద్దు, వేరే కూడా వేయచ్చు. నన్ను అర్థం చేసుకుంటారా మీరు? అక్కడ అర్థం చేసుకున్నారు. ఓకే కదా, ఎగ్జామ్షన్ ఇస్తున్నారు కదా నాకు. ఓకే అన్నారా? ఓకే అంటారా? ఓకే ఓకే, నాకు ఓకే అని. ఈమెకు ఓపిక లేదు, యూట్యూబ్ లో పెడుతుంది, ఇక్కడ పెట్టద్దాం. ఎస్, నా దగ్గర ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సుమా. ఇది చాలు, మేము దీన్ని నువ్వు 2 సార్లు చేసినా మేము 16 సార్లు వేసుకుంటాం. ఎస్, వీ కెన్ డూ ఇట్. నేను గెలిచాను. శ్రీలీల చేయదు అని చెప్పావు స్టేజ్ మీద. ఎందుకు మాట్లాడుకుంటున్నాను, నేను డిస్టర్బ్ చేయను. మీరు నన్ను ఊరికే పిలిచారు కానీ ఇక్కడ మీ ట్రాక్ ఒకటి నడుస్తుంది అప్పటి నుంచి. నా ట్రాక్ కాదండి, ఎక్కడ పోయినా ఇవి ట్రాక్ నడుస్తుంది, వేరే ట్రాక్. అది కరెక్ట్. శ్రీలీలకి మెహరీన్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి మే ఐ రిక్వెస్ట్ మెహరీన్ టు కమ్ ఆన్ స్టేజ్. ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ మెహరీన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన కృష్ణార్జున యుద్ధం మూవీ ఆర్ బ్యూటిఫుల్ F2. ఎస్, కృష్ణగాడి వీర ప్రేమ గాథ. ఎస్, కృష్ణగాడి వీర ప్రేమ గాథ F2 అండ్ F3 లో మనల్ని ఎంటర్టైన్ చేసిన ఆర్ బ్యూటిఫుల్ మెహరీన్. అండ్ ఇప్పుడు మెహరీన్కి మైక్ ఇచ్చేస్తున్నాము కాసేపు. ఎస్, చూద్దాము మనకి యోగాసనం ఏమైనా నేర్పిస్తుందేమో F2 నుంచి వెంకటేష్ గారిది, లేకపోతే పాట పాడుతుందేమో. యూ షుడ్ ఆల్వేస్ నో దట్ హనీ ఇస్ ది బెస్ట్. వాట్ ఎవర్ షీ డస్ ఇస్ ది బెస్ట్. ఎస్ మెహరీన్. ఎలా ఉన్నారు సియాటిల్? బాగున్నారా? I can't hear you. Where's the energy? అందరికీ నమస్కారం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది నా ఫస్ట్ టైం సియాటిల్, since I've come to Seattle, and I'm very, very happy. Thank you so much for taking so much care of me. Okay, sorry, I could hear my own voice. So thank you so much for having us here. I'm very, very happy. First time I am meeting Shri also, and you're doing so well, and I want to really congratulate you. And I'm very excited to see all the amazing performances. I met so many youngsters yesterday and they're so talented. It was so nice to chat with all of them. And I'm very excited to watch all the performances here, and I want to wish TTA all the very best. And thank you so much for organizing such an amazing event. And for you all, Honey is the best. And Miru Andru the best. I love you all and thank you so much for always giving me so much love.
రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆటా టీమ్ ప్రెసిడెంట్ మధు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అలాంగ్ విత్ హర్ టీమ్. మన టీటీఏ కమిటీ సభ్యుల్ని వంశీరెడ్డి గారిని, అలాగే కమిటీ సభ్యులు విజయపాల్ రెడ్డి గారు, పైల మల్లారెడ్డి గారు, భరత్ గారు, చంద్రసేన గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే నాటా సభ్యుల్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తానా సభ్యుల్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. లోకల్ ఆర్గనైజేషన్స్ వాట్ జీ అలాగే వాటా సభ్యుల్ని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు టాలీవుడ్ మాస్ బీట్ సాంగ్స్ కి డాన్స్ పర్ఫార్మెన్స్ తో స్టైల్ బీట్స్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ద స్టైల్ బీట్స్ గర్ల్స్. ఫాస్ట్ బీట్ సాంగ్స్. అచీవ్మెంట్ అవార్డ్ని ప్రజెంట్ చేయడానికి మనకి టీటీఏ అడ్వైజరీ కమిటీ టీం అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ప్రెసిడెంట్ గారిని వంశీరెడ్డి గారిని, కన్వీనర్ గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ గారు, కోఆర్డినేటర్ ఈవీపీ, సెక్రటరీ, ట్రెజరర్ గనీ గారు, మనోహర్ గారు, ప్రదీప్ గారు అండ్ అలాగే మిగిలిన కమిటీ సభ్యుల్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ గోస్ టు, ఆల్రెడీ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, టీటీఏకి సన్నిహితులు. లాస్ట్ టైం మేము టీటీఏ కన్వెన్షన్ చేసినప్పుడు, యాంకరింగ్ చేసినప్పుడు ఎంతో సమర్థవంతంగా వారు కూడా కమిటీలో ఉంటూ ఈ కార్యక్రమాలను చేపట్టారు. డాక్టర్ బై ప్రొఫెషన్ అండ్ అన్ యాక్టర్ బై ప్యాషన్ డాక్టర్ హర్నాథ్ పుల్చర్ల గారు. హర్నాథ్ పుల్చర్ల గారికి జీవన సాఫల్య పురస్కారాన్ని అందించడానికి కమిటీ సభ్యులందరినీ కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హర్నాథ్ గారు టు ప్లీజ్ స్పీక్. హలో, హౌ ఆర్ యూ? Seattle, I need to listen to some noise here. There you go. I don't want to talk too long. I will not want to come in between the entertainment and you guys. But today I am floored and I feel so happy and I don't know how to express these kind of feelings. పెద్ద పెద్దలు ప్రేమసాగర్ రెడ్డి గారి వాళ్ళు, తర్వాత వచ్చేసి మల్లారెడ్డి గారింటి వాళ్ళు, తర్వాత చరణ్ రెడ్డి గారు, ఇంకా విజయపాల్ రెడ్డి గారు, తర్వాత మోహన్ మహమూద్, తర్వాత శ్రీనివాస్ రెడ్డి అన్న, తర్వాత హనుమంత్ రెడ్డి అన్న, ఇంతమంది పెద్దలు నన్ను ఒక తెలుగు వాడిగా, తెలుగు ప్రేమించేవాడిగా, తెలుగు అసోసియేషన్స్లో నన్ను చేద తీర్చుకొని ఒక విధంగా అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చి ఆటాలో, నాటాలో, తర్వాత టీటీఏలో ప్రెసిడెంట్గా, తర్వాత వచ్చేసి చైర్మన్ ఆఫ్ ది ఏటీసీగా, ఇక చెప్పుకుంటూ పోతుంటే అన్నీ మీరు ఈ ఏవీలో చూశారు. నాకు ఒక్కటే, మున్ముందు కూడా మనం ఈ తెలుగు వాళ్ళందరూ కలిపి మిగతా రాష్ట్రాల వాళ్ళని కలుసుకొని ఇండియన్స్ అందరినీ తీసుకుని 5 million Indians in United States, we are not represented by enough of the congressmen and senators. We should be able to increase the number of people who will represent our community, Indians, throughout United States for the next generations to come. What we did so far is to improve our own immigrants, first generation Indians, and we have to look forward to improving future generations and also make a mark on our Indian and Telugu
you know, I always call unity and diversity in unity. That is a part of India. I just want to say couple of minutes, but I want to say something about previous Lifetime Achievement Award winners, to yield a couple of minutes to them, such as Prem Sagar Reddy Garu. I wanted to say a couple of words. I wanted to ask previous Srinivas Reddy Garni, I wanted him to say a few words. I will yield a couple of minutes. I want to take this opportunity. It's an exciting moment for Dr. Harnath Policharla, an actor and is an excellent neurologist, because everybody forgot that you're a neurologist, okay? Yeah? So anyway, we all should be proud of this. It's a proud moment for me and proud moment for all Telugus. Sir, we want to congratulate you for this. Thank you. Yeah. Again, thank you for all the TTA, Mukinga, Malana. And he is my great friend, and for bringing all us together onto this big stage. And Perna Jepte Anta will take all day, all evening. So I just don't want to come in between you and the entertainment, and I will take leave today. And thank you again. Old medley by Desi Dance team perform cheyadaniki vedik medaku vachestunnaru. Let's invite them on stage, please. Fashion show by Menka Soni. Inviting them on stage, please. Performance Shankara Sirigiri by Anuradha Ganesan. Thank you so much. Thank you so much to all the beautiful performers on stage. Thank you so much. Anuradha Ganesan garu and team ki Subhakankshalu. Thank you so much. That was an extraordinary performance. Thank you. Kondapalli Seshagirrao garu vari aa pustakanni release cheyadaniki gaanu vari kutumba sabhyulandarni vedik medaku ahvanistunnaamu, and Pailamala Reddy garni varni felicitate chesi aa pustakanni release cheyavalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Thank you, sir. Thank you so much. Thank you. Thank you, everybody, and eagerly waiting to have a copy of the book. Thank you. Thank you so much. Congratulations. Theory band వాళ్ళు ready, Ravi? Theory band వాళ్ళు ready. మెట్లెక్కి ముందు ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఉంది. ఒక చిన్న పర్ఫార్మెన్స్ శివ సాధన స్తోత్రం పర్ఫార్మ్ చేయడానికి ప్రశాంతి చిత్రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ వాళ్ళు వస్తున్నారు. నేను గణేష్ మాధవ్ వీరంనేని, co-convener for TTA convention. First of all, thanks to our founder Pailamala Reddy garu, our AC chair Vijayanna, Mohan garu, and then Bharat bhai for giving the convention to Seattle. And it's been a dream of our president Vamshana to bring a bigger convention to Seattle. Then our dream is reality. Thank you, Vamshana, for bringing the big convention to Seattle. It's been a dream of all the Pacific Northwest people to have one mega convention. This is the very first time we are doing it, and this is I see a lot of people from here to the end. All the Seattleites, let's say a big thank you to everyone. Say oh! Thank you. I would like to thank all our sponsors. They have been very generous, and then thanks to all our
volunteers and then families of volunteers who have been, very graceful to help and support for past 6 months. Big grand scale of events happening, and then, we'll thank all our volunteers and families. I would like to say thank you to my family as well. Thank you all. And, we have a great music show coming up, and then tomorrow we have Kalyanam, and there is a Parampara dance too, and then there's a Taman show as well. We would like to see you all tomorrow. Thank you, everyone. You guys are awesome. I think this is the first show in Washington with such an energy. Awesome. You guys are really amazing. God bless. Keep rocking. Now we feel like this is the last day. Final convention. You gave that energy to us. Thank you. Thank you very much. Thank you. Thank you, Chandrasena. Thank you. 3RD, we will host you one more time in Seattle next year.